హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే కంటి చూపును మెరుగుపరిచే ఒక ఆరోగ్యకరమైన రెసిపీని చూపించబోతున్నాను. అదే పాలకూర. ఇది చేసుకోవడం చాలా ఈజీ. అలాగే ఇది వీక్లీ 2 టైమ్స్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఇది చర్మానికి అలాగే జుట్టుకి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇక్కడ ముందుగా 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఒక 4 లేదా 5 ఎండుమిరపకాయలు తీసుకొని అవి కూడా లైట్గా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి ఎండుమిరపకాయలు అనేవి ఎక్కువ లేదా తక్కువ చేసి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి తీసుకొని అవి కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇక్కడ సాల్ట్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసుకొని అవి చల్లారాక మిక్సీ పట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, అలాగే దంచి తీసుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని అవి లైట్గా ఫ్రై అయ్యాక ఇందాక మనం కడిగి ఉంచుకున్న పాలకూరని తీసుకోండి. ఈ పాలకూర కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా ఫ్రై చేయండి. పాలకూర ఫ్రై చేసే కొద్దీ అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ రెసిపీకి మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న వాటర్తోనే మనం రెసిపీ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఇలా పాలకూర లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పాలకూర తీసుకోవడం వల్ల మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ఐరన్ అందుతుంది. అలాగే ప్రోటీన్ కూడా మనకి వస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ పాలకూరలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ పాలకూరని తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే పాలకూరలోని నీరంతా చాలా వరకు ఎగిరిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ ఆకుకూర రెసిపీస్‌లో సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు. కాబట్టి మనం సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పాలకూర రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.